హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో ఫుల్ వీడియో చికెన్ పచ్చడి తయారు చేసే విధానం అయితే పెట్టాను. అక్క ఇంతకీ చేతిలో ఏంటి చూపిస్తలేదు అనుకుంటున్నారా మన తమ్ముళ్ళందరూ, సిస్టర్లందరూ? ఏముంది, మీకు కూడా చూపించాలిగా షార్ట్ వీడియోలోని. ఇదిగోండి చికెన్ పచ్చడి కనిపిస్తుందా? వెనక్కి వెళ్తాను. అబ్బో, మంచి స్మెల్ గుమగుమలు ఆడిపోతుంది. ఒక్కసారి ట్రై చేసేసేయండి. పక్కా కొలతలతో పెట్టేశాను సింపుల్గా, మీ అందరికీ అర్థమైనట్టుగా. ఇది చికెన్ పచ్చడి అనుకుంటాం, దీనికి మసాలానే హైలైట్. దానికి తోడు నిమ్మకాయ, ఇంకా అన్నీ మన ఇంట్లో ఉండి ప్రాసెస్ని ఏంటంటే పల్లి నూనె, మసాలా, ఇంకా నిమ్మకాయ, అంతే దీని ప్రాసెస్. అంతకు మించి కారం, ఉప్పు మన ఇంట్లో ఇచ్చి ఉండి. ఏమంటారు ఫ్రెండ్స్, నచ్చుతారా? అందరూ నేర్చుకోండి. కొంతమంది రకరకాలుగా చేస్తారు, కానీ నేను చేసే విధానం మీకు చూపించా. నా సబ్స్క్రైబర్లుగా నా తరపు నుంచి ఒక చిన్న మెసేజ్ మీరు నాకు ఇచ్చేసేయండి. ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్ కూడా చేయాలంట, తెలుసా మీకు? మనకు ప్రమోషన్ రావాలన్నా ఏది రావాలన్నా కూడా కామెంట్ కూడా చేయాలని అంటున్నారు కదా. మీకు నచ్చితే కనుక లాంగ్ వీడియో అయితే నాకు కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన ఛానల్ ఎక్కడి నుంచి లైవ్కి వస్తున్నారు ఏంటి అన్నది కూడా మీరు చేయాలి. ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే రేపటి నుంచి మన కిచెన్ వంటకం కూడా ఉంటుంది. కరెక్ట్గా చికెన్ పచ్చడి చేసినప్పుడు ఇందాక కరెంట్ అయితే పోయింది. నేను బయట పనికి వెళ్ళడం మానేసాను. ఇప్పుడు మా అమ్మగా పనికి వెళ్ళాలి నేను. ఇంకా వంట అయితే అవ్వలేదు, అప్పుడే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మనం డోర్లు అవి క్లోజ్ చేయలేం కదా పిల్లలు ఆడుకుంటే. మన పిల్లలంతా పక్క పిల్లలు కూడా అంతే సపోర్ట్ చేయాలి మనకి. అప్పుడప్పుడు పిల్లలు ఉంటేనే ఇల్లంతా గలగల ఆడుతూ ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేనా? ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఆదరాభిమానంగా, అందరూ సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని. ముందుకి నడిపించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? డన్. అయితే లైవ్లో కూడా ఎక్కడి నుంచో చూస్తున్నారు. అయితే లైవ్ గురించి మీకు చిన్న మాట చెప్పాలని వీడియో అయితే 2 నిమిషాలు పెడుతున్నాను. లైవ్లో ఉన్నప్పుడు ప్రతి మహిళ లైవ్లో పెట్టుకుంటుందంటే ప్రతి మగవాడు మీకు చేతనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మేము అడుగుతాం, మీరు చేయండి. అంతేగాని నేనే కాదండి, నాకు ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ రాలేదు. నిన్న ఒకడో ఇద్దరు వచ్చారు అంతేనండి. ఈరోజైతే ఒకరు వచ్చారు, రారు అని అంటలేదు. నడిచే దారిలో వెళతాం, కుక్క మొరగకుండా ఉంటుందా? ఒక మాట చెప్పండి ఫ్రెండ్. ఇది కూడా అంతే. నేను అందగత్తునో మందగత్తునో అని మీకు చెప్పడం లేదు. లైవ్ చేస్తున్న ప్రతి ఆడ మనిషికి సపోర్ట్ చేయండి, నిలబడండి. మీ అక్కనో మీ అమ్మనో గుర్తు పెట్టుకొని వీడియో మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి అందరూ కూడా. ఒకవేళ నన్ను కానీ తిడితే కానీ కింద కామెంట్ చేసేయండి, ఓకేనా? మరి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయాలి కదా తొందరలో. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.